వివేకానంద చౌక్ పాపైపేట సంబంధ వరంగల్లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలను మేము స్వామి వివేకానంద సేవా సమితి రిజిస్టర్డ్ 2009లో జరిగింది. అప్పటి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరము ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అదే రకంగా ఇది తెలంగాణలో 2వ అతి పెద్దదైన వివేకానందుని విగ్రహము. దీన్ని వివేకానంద సమితి అప్పటి చీఫ్ గారు వచ్చి ఇక్కడ ఆవిష్కరించారు. అప్పటి ఉన్న ఎమ్మెల్యే శ్రీ బసవరాజ్ సారయ్య గారు, డాక్టర్ పూల నటరాజ్ గారు, అప్పుడున్న మన కార్పొరేటర్ గుండా ప్రకాష్ రావు గారు, తర్వాత మరి ఇతర నాయకులు వచ్చే మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే రకంగా ఈ కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇక్కడ ఫౌంటైన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఫౌంటైన్ పెట్టారో అప్పటి నుండి పలుమార్లు మేము ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా అది రిపేరింగ్ అనే ఉంటుంది, టెక్నీషియన్ రావట్లేదు అంటున్నారు. దయచేసి మరి మీకు కూడా వారికి మున్సిపాలిటీ వారికి విన్నవించుకోవడం ఏమిటంటే ఈ ఫౌంటైన్ ఫంక్షనింగ్ చేయండి. ఎందుకంటే వరంగల్లో ఇది ఒక ముఖ్యమైన కూడలి. ఈ కూడలిలో ఫౌంటైన్ లేకపోవడం, పెట్టి కూడా లేకపోవడం, నిరుపయోగంగా ఉండడం చాలా బాధాకరం. కాబట్టి ఇకనైనా దాన్ని రిపేరింగ్ చేసి ఈ ప్రాంతంలో ఒక ఆహ్లాద వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఢిల్లీలో కూడా యువజన అవార్డులు కూడా హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారు. అదే రకంగా అందరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికి కూడా నా యొక్క సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ఈ సేవా సమితి అధ్యక్షునిగా నేను ప్రొఫెసర్ డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా, ప్రధాన కార్యదర్శిగా బాల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా మామిడి మనోహర్ కృష్ణ, శ్రీరామ్ శివాజీ, కార్యదర్శిగా తంగలపల్లి జయసేన, కోశాధికారిగా చిట్టిరెడ్డి నర్సారెడ్డి గారు, కార్యవర్గ సభ్యులుగా కొనే రాజ్ కుమార్ సార్, రమేష్, తర్వాత రామచందర్, వెంకటపతి, తురే రాజేశ్వరు, అంతా కూడా కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు